వి ప్రకాష్ గారు అందుబాటులో వస్తారా అనేది ఒక కాల్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ సార్, సో ఒకసారి తన వర్షన్ ఎట్లా ఉంది, ఏమని చెప్తారు కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అస్సాం క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసినట్టే. సార్ నమస్తే, మీరు లైవ్లో ఉన్నారు సార్. సార్ ఇప్పుడు ఈ ట్రెండ్స్ చూస్తున్నాం మనం. ముఖ్యంగా నాకు మీ నుంచి ఆన్సర్ కావాలి. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ గురించి ఎట్లా చూస్తారు ఈ ట్రెండ్స్ని? వెస్ట్ బెంగాల్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి అమ్మా. ఎందుకంటే అక్కడ ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్ళినట్టయితే దాదాపుగా 1977లో లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ. అప్పటికే ఒక 5 సంవత్సరాలు సిపిఎం 1967 నుంచి 71 దాకా సిపిఎం రూల్ చేసింది. అంటే లెఫ్ట్ ఫ్రంట్ కింద అన్ని పార్టీలు కలిపి. అంటే మొత్తము ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం 25 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ అక్కడ పరిపాలన చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో. కాంగ్రెస్ కి అసలు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి వెస్ట్ బెంగాల్లో కనబడతలేదు. సిద్ధార్థ శంకర్ రాయ్ లాంటి చాల్వార్స్ అంటే ఐరన్ పిల్లర్ ఆఫ్ ఇండియా అని అనేవాళ్ళు, అటువంటి ముఖ్యమంత్రి ఈ వాజ్ ద లాస్ట్ సీఎం అన్నట్టు. ఇంకా అట్లా ఎందుకంటే ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయగలిగారు బెంగాల్ ప్రజలు. అక్కడ ఎక్కువ కాలం పరిపాలించింది మార్క్సిస్ట్ పార్టీ. 40 years, దాదాపుగా 1967 to 71 5 ఏళ్ళు వదిలేస్తే 77 నుంచి 2011 వరకు, అంటే 23 + 11 34 సంవత్సరాలు. అంటే ఓవరాల్ గా చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది సిపిఎం. ఇవాళ సిపిఎం పరిస్థితి కూడా చాలా అధ్వానంగా దిగజారింది. కేవలం ఒక్క సీటు పరిమితం అయిపోయే పరిస్థితి. అంటే ప్రజల ఆలోచనలలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ పార్టీలు తమ విధానాలను రూపొందించుకోవడం లేదనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇంకా అవుట్డేటెడ్ పద్ధతులలోనే సిపిఎం కానీ సిపిఐ కానీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన బలహీనత ఒక లీడర్షిప్ లేకపోవడం. ఎంతసేపు ఆ ఫ్యామిలీ రూలే తప్ప ఒక డైనమిక్ లీడర్స్ ని డెవలప్ చేసుకోకపోవడం. దానివల్ల ఏమైతుందంటే ఆ రెండు పార్టీలు కూడా బీజేపీకి అవకాశం ఇస్తున్నాయి. ఇవాళ బీజేపీ ఏం చేసింది, ఒక ప్రత్యేకమైన విధానాలతోని మమతా బెనర్జీని కౌంటర్ చేసింది. ఇవాళ 3వసారి ఆమె గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది బాగా పెరిగిపోయింది. అంటే ఇప్పటికీ కంటిన్యూగా 2011 నుంచి 2026 వరకు 15 సంవత్సరాలు దాటిగా నిరంతరంగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగడం వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ స్థానాన్ని కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ భర్తీ చేయలేకపోయింది. ఇక్కడ ఎట్లయితే టిఆర్ఎస్ మీద వచ్చిన కొంత యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, రకరకాల స్ట్రాటజీస్ కావచ్చు కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చినాయో, ఇవాళ బీజేపీ కూడా అటువంటి స్ట్రాటజీస్ ని అక్కడ అనుసరించింది. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలి, కొత్త ధనం కోరుకున్నారు అని అనుకోవచ్చా? లేకపోతే నిజానికి రండి న్యాచురల్ గా అది ఉంటది కదా. ఇప్పుడు 15 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఒక కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అనేది ఉంటుంది. అది ఒకటే కాదు, చాలా స్ట్రాటజీస్ పనిచేస్తాయమ్మా. ఒకటేంటంటే దాదాపు 26 లక్షల ఓట్లు ఈ అల్లకెళ్ళి తొలగించడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ దాని వల్ల సర్వే అనేది వచ్చింది కదా. ఈ సర్వే వల్ల దాదాపుగా మనకి 26 లక్షల ఓట్లు అందులో నుంచి పోయినాయి. అందులో మరి ఒక ఆరోపణ ఏముందంటే చాలా వరకు ముస్లిం ఓట్లను తీసేశారు, వాళ్ళు కాంగ్రెస్ చేస్తారనే ఉద్దేశంతోనే అన్నారు. అది ఎంతవరకు నిజం అనేది పరిశోధించాల్సిన అవసరం ఉన్నది. రెండవది అంటే వాళ్ళ ప్రొటెస్టులు కూడా చేశారు ముస్లింస్, చాలా తీవ్రమైన ప్రొటెస్టులు కూడా జరిగినాయి. రెండవది ఏంటంటే బీహార్ ఎన్నికలలో అప్పుడు ఏం చేశారంటే బీహార్ ఎన్నికల్లో మహిళలకు డైరెక్ట్ గా డబ్బులు డిపాజిట్ చేసే పథకాన్ని నితీష్ కుమార్ పెట్టాడు. ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేయడంతోనే అది మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇవాళ అస్సాంలో 40 లక్షల మందికి కానీ బెంగాల్లో కానీ ఆ స్కీమ్ అనేది బీజేపీని బాగా ముందుకు తీసుకురాగలిగింది. ఈ రెండు కూడా మనకు ఇంకోటి ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ గతంలో బీజేపీ పెద్ద పెట్టకపోయేది, ఈ ఫ్రీ బీస్ కు వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు కనబడేది. ఇవాళ ఏమైందంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఫ్రీ బీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. వీటితో పాటుగా లోకల్ ఇష్యూస్ లలో కూడా వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ అగైనెస్ట్ గా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి దాని మీద కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఇవన్నీ కూడా బీజేపీ అధికారంలోకి మొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో రావడానికి దారిని సుగమం చేశాయి. రెండోది ఒక్కసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చిన తర్వాత ఇంకా నాకు తెలిసి ఇంకొక 10-15 ఏళ్ల దాకా
భారతదేశంలో బీజేపీ తప్ప ఇంకో ప్రభుత్వం ఉండే అవకాశం ఎట్లా కనబడలేదు. చెప్తున్నారు సార్, ఇది ఎట్లా చెప్తున్నారు అంటే ఫ్యూచర్ కి సంబంధించి కూడా ఫిక్స్ ఎట్లా చేయగలుగుతున్నారు? అంటే ఒక బెంగాల్ లాంటి టఫ్ ఉన్న స్టేట్లనే వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. కాంగ్రెస్ జీరోకి పరిమితం చేశారంటే రకరకాల స్ట్రాటజీస్, ఎలక్షన్ స్ట్రాటజీస్ కావచ్చు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ సర్ ద్వారా చేసిన అవకతవకలు కావచ్చు, స్కీములు కావచ్చు, తర్వాత ఎవరికి లేనంత బలమైన ఆర్గనైజేషన్ బీజేపీకి ఉంది. వాళ్ళ వెనకాల పొలిటికల్ పార్టీ కాకుండా ఆర్ఎస్ఎస్ 87 బాహువులు ఉన్నాయి వాళ్ళకి, అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. ఇంకోటి, 1 రూపాయి ఆశించకుండా, పెళ్లిళ్ళు చేసుకోకుండా జీవితాలను సాక్రిఫైస్ చేసే వాళ్ళు మనకు ఓన్లీ ఆర్ఎస్ఎస్ లో కనబడతారు. అటువంటి పెద్ద ఆర్గనైజేషన్ సపోర్ట్ వాళ్ళకు ఉన్నది. 100 దేశాలకు పైగా ఇవి ఈ ఆర్గనైజేషన్స్ ఉండడం వల్ల ఎన్ఆర్ఐ సపోర్ట్ కూడా ఆ సంస్థలకు బాగా ఉంటది. రెండవది, డెడికేటెడ్ గా పనిచేస్తారు వాళ్ళు, జాబ్ మెంటాలిటీతో కాదు, లేకుంటే డబ్బులు తీసుకొని కాదు. కాబట్టి ఇది హిందుత్వం అనేది ఏదైతే ఉన్నదో మెల్లమెల్లగా పెనెట్రేట్ చేస్తున్నారు. దానివల్ల ఒక కమిట్మెంట్ అనేది కనబడతా ఉంటది క్యాడర్ లో. వనవాసి కళ్యాణ్ అని చెప్పి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా చాలా అద్భుతమైన వాళ్ళు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. సరే, ఒక హిందుత్వం అనే విషయంలో నాకు కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు చేసే ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగపడేది, మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సార్, మీరు హిందుత్వ విషయంలో మీకు కొంత వ్యతిరేకత ఉంది అన్నా కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక టాపిక్ మాట్లాడుకుంటే, తమిళనాడుకు సంబంధించి కూడా టీవీకే అధినేత విజయ్కి హెల్ప్ అయింది కూడా. నేను హిందూగానే ఉంటా, హిందూగా ఖచ్చితంగా నేను ఉంటా, నేను బీజేపీకి కొంత దూరం అయినా కూడా హిందూగానే ఉంటా, హిందూగానే చేస్తా అనే రీతిలో ఆయన మాట్లాడడం అనేది ప్రజల్ని ఆకర్షించింది, అక్కడున్న ఓటర్ని ఆకర్షించింది అనటంలో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే అదొక రెవల్యూషనరీ చేంజ్ వచ్చిందమ్మా. ద్రవిడ కల్చర్, ద్రవిడ సంస్కృతి ఆ స్థానంలోకి హీరో ఇమేజ్, హీరో వర్షిపింగ్ అనేది మనకు తమిళనాడులో కనబడుతుంది. పెరియార్ రామస్వామి నాయకర్ మొదలు పెట్టిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ద్రవిడ సంస్కృతికి, ద్రవిడ భావజాలానికి తిరుగులేదు. ఆడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ద్రవిడ ఐడియాలజీతోని, ద్రవిడ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ లలో ఈ పెరియార్ రామస్వామి నాయకర్, అన్నాదురై, ఎన్జి రామచంద్రన్, కరుణానిధి ఈ భావాల కంటే ఎక్కువగా ఈ లేటెస్ట్ గా హీరో వర్షిపింగ్ అనేది మనకి ఎక్కువగా తమిళనాడులో కనబడ్డది. పర్టికులర్ గా కమల్ హాసన్ ఫెయిల్ అయిన దగ్గర, విజయకాంత్ ఫెయిల్ అయిన దగ్గర విజయ్ సక్సెస్ కావడానికి ఏంటంటే ఏఐడిఎంకే అనేది పూర్తిగా బలహీనపడడం. జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ వచ్చిన పార్టీలు ఏవి కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల, అవి కూడా మళ్ళీ హిందుత్వ పార్టీ అయిన బీజేపీతో పొత్తుగలవడం వల్ల ఇక్కడ ఏమైందంటే కంప్లీట్ గా వానిష్ అయిపోయింది. స్టాలిన్ మీద యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నది. చాలా మంచిగానే ఉండే అడ్మినిస్ట్రేషన్ స్టాలిన్ది. కానీ స్టాలిన్ ఏంటంటే ఈ ద్రవిడ భావజాలాన్ని యంగ్స్టర్స్ లోకి చొప్పించడంలో, ఆ రామస్వామి నాయకర్ భావజాలాన్ని ఇప్పుడున్న యువతలో చొప్పించడంలో ఫెయిల్ అయింది. కాబట్టి అక్కడ హీరో వర్షిపింగ్ అనేది విజయ్ కి ఆడ తిరుగులేదు. సినిమా ఫీల్డ్ లో ఆయనకు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ హీరో వర్షిపింగ్ అనేది వాళ్ళ భావజాలాన్ని డామినేట్ చేయడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటనగా నేను చెప్తాను. కానీ ఒక కొత్తదనాన్ని కోరుకున్నారు తమిళనాడు ప్రజలు. ఎందుకంటే 1963 నుంచి లాస్ట్ చీఫ్ మినిస్టర్ కామరాజ్ కాంగ్రెస్ కి, ఈ 60 ఏళ్లలో మళ్ళెన్నడూ కాంగ్రెస్ అక్కడ బతికి బట్ట కట్టలేకపోయింది. కాబట్టి ఆ స్థానాన్ని బీజేపీ కొంత ఆక్రమించుకోవాలనుకున్నది, కానీ అన్నామలైతో కాలేదు అది. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏమైంది, ఒక గ్యాప్ అనేది ఏర్పడ్డది స్టాలిన్. ఎందుకంటే స్టాలిన్ వయసు కూడా పెరిగింది. కరుణానిధి 90 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉంటే స్టాలిన్ కు 70 ఏళ్లు దాటిపోయినాయి. అంటే ఒకే పార్టీ, ఒకే కుటుంబ పాలన అనేది ద్రవిడ భావజాలం కంటే కూడా ఎక్కువ డామినేట్ చేసింది. ఆయన ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఇవాళ ఆయన 2వ స్థానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఏఐడిఎంకే సపోర్ట్ తోని విజయ్ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది అంటే నాలాంటి వాడికి కొంచెం మనస్తాపాన్ని కలిగించే అంశమే గాని, విజయ్ అభిమానులంతా కూడా ఒక పండుగ చేసుకునే ఒక శుభవార్త వాళ్లకు ఉంటుంది. ద్రవిడ రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు ఇది సౌత్ ఇండియా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది రాబోయే రోజుల్లో. అందుకే బీజేపీ అనేది అవసరమైతే విజయ్ లాంటి వాళ్ళని కలుపుకొని కూడా భారతదేశాన్ని ఇంకొక 20 ఏళ్లు పరిపాలించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద్రవిడ భావజాలం అనేది విజయ్కి లేదు కాబట్టి, ఆయన హిందువునని చెప్పుకుంటాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగానే భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైనా సీట్లు తక్కువ ఉంటే ఇదివరకు ఏఐడిఎంకే, డిఎంకే పోటీ పడేది యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ఆ స్థానంలోకి
విజయ్ వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రాబోయే రోజుల్లో తమిళనాడులో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ఇప్పటికే కర్ణాటకలో వాళ్ళ అధికారంలోకి అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు. నెక్స్ట్ అధికారంలో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. ఒక కేరళ తెలంగాణ మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకు సంకీర్ణ ప్రభుత్వమే ఉన్నది. కాబట్టి అటు నార్త్ ఇండియా, అదే కాకుండా వెస్టర్న్ ఇండియా, ఇటు ఈస్టర్న్ ఇండియా, సౌత్ ఇండియాలో కూడా వాళ్ళకు అనుకూలమైన శక్తులే రాబోయే రోజుల్లో డామినేట్ చేసే అవకాశం ఉంది. ఎస్ సార్, ఫైనల్ క్వశ్చన్, కేరళకు సంబంధించి ట్రెండ్స్ గురించి ఏం చెప్తారు సార్? అంటే మన రాష్ట్ర సీఎం కూడా అక్కడికి వెళ్ళి కేరళలో జనరల్ గానే ఒకసారి ఒక ప్రభుత్వాన్ని, ఇంకోసారి ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. చాలా రోజుల ముందే తెలుసు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నది అనేది. బట్ కేరళ ఒక్క దగ్గర వచ్చినంత మాత్రాన వాళ్ళ గ్రాఫ్ ఏం మారే పరిస్థితి కనబడతలేదు. కేరళలో 100% లిటరసీ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నది. అయితే ఈ పినరని విజయన్ ఎవరైతే ఇంతకుముందు LDF కి నాయకత్వం వహించిన ముఖ్యమంత్రి ఉన్నాడో, వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ. అయినా కూడా ఆ కొండ చర్యలు విరిగిపడడం, న్యాచురల్ కలామిటీస్ ని ఆపలేకపోవడం, ఆ వెస్టర్న్ ఘాట్స్ లో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపలేకపోవడం, అక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకు నెగటివ్ గా మారినాయి. మనకు ఆశ్చర్యకరమైన ఫలితాలు అస్సాంలో మళ్ళీ వచ్చాయి. ఎందుకంటే గతంలో 2 సార్లు బీజేపీ గవర్నమెంట్ ఉంది, 3వసారి కూడా మంచి మెజారిటీతో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చీఫ్ మినిస్టర్ యొక్క పర్ఫార్మెన్సే కాకుండా అక్కడ 40 లక్షల మంది మహిళల అకౌంట్లలో నెలకు 1250 పడడం ఎలక్షన్ల ముందు నుంచి. రెండోది ఇన్ఫిల్ట్రేషన్ ఇష్యూ అనేది మేజర్ ఉంటుంది అక్కడ. అయితే 95% నేటివ్స్ ఉంటారు. ఆ నేటివ్స్ ను బలోపేతం చేయడానికి అక్కడ ప్రభుత్వం చాలా కృషి చేసింది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎన్నో రకాల మెజర్స్ తీసుకున్నది. సరే, బయట నుంచి వచ్చిన వాళ్ళకు కొంత కంటగింపుగా ఉన్నా కూడా ఆ లోకల్స్ కు వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, హక్కులు కానీ, ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. సో అదివరకు కాంగ్రెస్ లో చక్రం తిప్పిన హేమంత్ బిశ్వాసే ఇవాళ 3వసారి అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో యాంటీ ఇన్కంబెన్స్ అనేది రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చి 3వసారి పోటీ పడ్డా కూడా అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ మనకు ఏమాత్రం కనబడలేదు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.